నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్ బన్సు, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లూ, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్ బన్సు, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని
రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం
అర్జున్ చేసిన త్యాగం ఏంటి, అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్ ప్రొడ్యూసు, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి, అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్ ప్రొడ్యూసు, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా
ఉందో సమస్యలోకి వెళ్ళి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్ కళ్యాణరామ్. అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణరామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణరామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణరామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణరామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణరామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణరామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణరామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణరామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమస్యలోకి వెళ్ళి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్ కళ్యాణరామ్. అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణరామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణరామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణరామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణరామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణరామ్ల మధ్య వచ్చే
ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముక్తార్, సునీల్ కుల్సు, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లూ, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముక్తార్, సునీల్ కుల్సు, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో,
లో ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో. అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి
చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు.
నందమూరి కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లూ, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్ బాసు, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన
సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్‌ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముక్తార్, సునీల్ ఫిల్మ్స్, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో. అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్‌ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముక్తార్, సునీల్ ఫిల్మ్స్, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు
ఎమోషన్స్తోనూ కళ్యాణ్రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లూ, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పాస్ సునీల్ కుద్దుసు, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లూ, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పాస్ సునీల్ కుద్దుసు, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్రామ్ అతనికి
తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్ ప్రొడ్యూసు, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్,
సోహైల్ ఖాన్ తదితరులు, దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ పల్సు, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు, దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ పల్సు, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్
నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో. అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి
చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమాలో కళ్యాణ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లూ, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముక్తాజ్ సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. కళ్యాణ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమాలో కళ్యాణ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లూ, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముక్తాజ్ సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. కళ్యాణ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్ కళ్యాణరామ్. అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణరామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణరామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణరామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణరామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణరామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణరామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణరామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణరామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్ కళ్యాణరామ్. అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణరామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణరామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణరామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణరామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణరామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి.
నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లూ, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని
రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో. అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం
అర్జున్ చేసిన త్యాగం ఏంటి, అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమాలో కళ్యాణ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లూ, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. కళ్యాణ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి, అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమాలో కళ్యాణ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లూ, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. కళ్యాణ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా
ఉందో సమస్యలోకి వెళ్ళి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్ కళ్యాణరామ్. అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణరామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణరామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణరామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణరామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణరామ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణరామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పాస్ సునీల్, ప్రొడ్యూసు సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణరామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణరామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమస్యలోకి వెళ్ళి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్ కళ్యాణరామ్. అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణరామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణరామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణరామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణరామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు, పృథ్వీరాజ్ కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి, కళ్యాణరామ్ల మధ్య వచ్చే
ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. నటీనటులు కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మాంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్, ముప్పా సునీల్ కుద్దుసు, సంగీతం బి. అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, ఎడిటర్ తుమ్మిరాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మాంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. వైజయంతి విజయశాంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. కళ్యాణ్ రామ్ అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ శ్రీకాంత్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించిన తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో. అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో ముఖ్యంగా క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్గా సాయి మాంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు.